డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల పోరు. నేడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, కేటీఆర్ హాజరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యం. సూపర్ 6 ఎగవేతపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. చంద్రబాబు ప్రవర్తనకు శకుని పాత్ర కరెక్ట్. చెప్పేదే ఒకటి చేసేదొకటంటూ అంబటి సెటైర్లు. అనంతపురంలో రెడ్ బుక్ రాజ్యాంగం. వైఎస్ఆర్సీపీ నేత ఫయాజ్ ఇంటిపై టీడీపీ దాడి. దౌర్జన్యకాండను పట్టించుకోని పోలీసులు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ రిలీఫ్. సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ వార్. ఆర్థిక క్షీణతపై భగ్గుమన్న హరీష్. ఇది వాస్తవ బడ్జెట్ అంటూ భట్టి కౌంటర్. హైదరాబాద్లో అర్ధరాత్రి దంచుకొట్టిన వాన. కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో భారీ వర్షం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రెచ్చిపోతున్న గ్రావెల్ అక్రమార్కులు. స్థానిక ఎమ్మెల్యే అండతోనే గ్రావెల్ తరలింపు జరుగుతుందని ఆరోపణలు. కృష్ణా జిల్లా గుడివాడలో మెడికల్ షాపులపై డ్రగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుమందుల విక్రయాలు చేస్తున్నట్టు గుర్తింపు. పలు మెడికల్ షాపులకు జరిమానా విధింపు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. లేని పక్షంలో రైతుల తరపున పోరాటం చేస్తామన్న వైఎస్ఆర్సీపీ నేత చండూరి రవిబాబు. అనకాపల్లి జిల్లా పైడిపాలలో గంజాయి ముఠా గుట్టురట్టు. 515 కిలోల గంజాయి స్వాధీనం. 4 అరెస్ట్. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సింపోజియం కార్యక్రమాలు ప్రారంభం. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్స్ దోహదపడతాయన్న వీసీ కుమార్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో 4 మావోయిస్టుల లొంగుబాటు. పునరావాస పథకం కింద ఆర్థిక సహాయం అందజేసిన పోలీసులు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ లెక్కింపు. మార్చి నెలకు గాను 3.48 కోట్లు ఆదాయం సమకూరిందన్న అధికారులు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఉయ్యాల సేవ. విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసిన అర్చకులు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నగదు వ్యవహారంపై సీజీఐ సీరియస్. 3 న్యాయమూర్తులతో దర్యాప్తు కమిటీ. జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ బదిలీపై కీలక ప్రకటన. నగదు వ్యవహారానికి సంబంధం లేదని సుప్రీం క్లారిటీ. కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ రగడ. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్. అంతర్గత భద్రతే ప్రధాన ఎజెండా. టెర్రరిజం సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్న అమిత్ షా. అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడ. త్వరలో అమెరికా నుంచి 295 మంది భారతీయుల రాక. టెస్లా ఆస్తులపై దాడి చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. ఐపీఎల్ 2025 సీజన్కు సర్వం సిద్ధం. నేడు ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి మ్యాచ్ తలపడనున్న కోల్కతా, బెంగళూరు. తెలుగు రాష్ట్రాలకు ఎండల నుంచి 2 రోజుల పాటు ఉపశమనం. నేడు రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.